సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వేదాంత డిండిమం. ఈరోజు మనం మొదటి పాఠం చూస్తున్నాం. ఈ వేదాంత డిండిమంలో 94 శ్లోకాలు ఉన్నాయి. ఎవరు రచించారు అంటే నృసింహ సరస్వతి అనేటటువంటి స్వామీజీ రచించారు. ఈయన 500 సంవత్సరాల క్రితం నాటి మనిషి ఈ వ్యక్తి. ఈ వేదాంత డిండిమం రచించింది శంకరాచార్య అని చాలా చోట్ల ఉంటుంది మనకి. శంకరాచార్య రచించాడా లేకపోతే మరి నృసింహ సరస్వతి రచించినట్లా? ఎవరు రచించినట్లు? ఇదేం కన్ఫ్యూజన్ కాదు. యాక్చువల్గా నృసింహ సరస్వతి అన్న శంకరాచార్య అన్న ఒకటే. శంకరాచార్య అంటే ఆది శంకరాచార్య కాదు, అది మనకు తెలియాలి ఫస్ట్. శంకర మఠంలో అంటే శృంగేరి మఠాధిపతి అన్నమాట ఈయన. నృసింహ సరస్వతి శృంగేరి మఠాధిపతి. ఈ మఠాధిపతులు ఎవరినైనా కూడా శంకరాచార్య అని అంటారు. అది ఇప్పుడు కంచి కామకోటి పీఠాధిపతులను కూడా శంకరాచార్య అంటారు. తర్వాత వాళ్ళ పేరు చెప్తారు. జనరల్గా వాళ్ళందరినీ శంకరాచార్య అని అంటారు. కాబట్టి ఆ యాంగిల్లో నృసింహ సరస్వతి గారిని కూడా శంకరాచార్య అన్నారు. ఈయన 32వ పీఠాధిపతి శృంగేరికి. శంకరాచార్యేమో మామూలు ఆది శంకరాచార్య 1200 సంవత్సరాల క్రితం నాడు కదా. సో ఈయన 500 సంవత్సరాల క్రితం నాటి రచయిత. పోతే డిండిమహ, వేదాంత డిండిమహ. డిండిమహ అంటే ఒక టంకేయటం అన్నమాట. డప్పు, డ్రమ్ అంటారు. డ్రమ్. ఈ డ్రమ్ముతో మనం నీళ్లు పట్టుకుంటాం. అది కాదు అక్కడ అర్థం. ఇక్కడ డ్రమ్ అంటే వాయించేది, డప్పు కొట్టేది అనమాట. డప్పు వాయిస్తారు కదా, టంకేస్తారు అంటారు కదా మన ఊళ్ళల్లో, విలేజెస్లో. మన వెనకటి రోజుల్లో ప్రకటనలు చేయాలంటే డప్పు వాయిస్తారు. అంటే డప్పు అన్న డ్రమ్ అన్న ఒకటే. ఇప్పుడు కూడా వీధిలో ఏదన్నా సిటీల్లో కూడా, మన సిటీల్లో కూడా ఏదైనా మ్యాజిక్ చేయాలంటే, చిన్న చిన్న సర్కస్లు చేయాలంటే ముందర డప్పు కొడతారు. ఎందుకు కొడతారు డప్పు? ఎందుకు కొడతారంటే నలుగురు పోగోవాలి, అక్కడ జనాలు పోగోవాలి. జనాలు ఉంటేనే కదా వాళ్ళు చేస్తారు. జనాల ముందు ప్రదర్శిస్తారు వాళ్ళకి వచ్చిన విద్య, సర్కస్, మ్యాజిక్ అవన్నీ. వాళ్ళు కొనసాగిస్తారు ఆటని. తీగ మీద నడుస్తారు. జనం పోగైన తర్వాత వాళ్ళు మ్యాజిక్ స్టార్ట్ చేస్తారు సర్కస్ని. అలా డ్రమ్ వాయిస్తారనమాట నలుగురు పోగొట్టడానికి. అప్పుడు వాళ్ళు కావాల్సింది ఏదో చేసుకుంటారు, ప్రకటన చేస్తారు, లేదంటే ఇట్లా చేస్తారు. ఈ డ్రమ్ము డిండిము అన్న ఒకటే. వేదాంత డిండిము, వేదాంత డ్రమ్. పబ్లిక్ అనౌన్స్మెంట్ కోసం వినియోగిస్తారు. మన పల్లెటూళ్ళలో కూడా ఏదైనా అనౌన్స్మెంట్, ప్రెసిడెంట్ గారి ఇంట్లో పలానా మీటింగ్ ఉంది రండి హో అని ఓ డప్పు కొట్టి చెప్తారు. లేదా ఏదైనా బండి, ఏదైనా మన కూరగాయలు వచ్చినాయి వేరే ఇంటింటికి రాకుండా ఒక చోట ఎక్కడో పెడతారు, పలానా ఉండి వచ్చినాయి హో అని డప్పు కొడతారు. అలా ఇక్కడ ఇదంతా సింబాలిక్ అనమాట. ఇక్కడ సింబాలిక్గా చెప్తున్నారు రచయిత. డిండిమ అనేది ఒక ప్రతీకగా తీసుకున్నారు. ప్రాథమిక అర్థం డప్పు కొట్టడం, అది కాదు ఇక్కడ అర్థం. ఇక్కడ అర్థం ఏంటంటే మనం తీసుకోవాల్సింది ద్వితీయ అర్థం తీసుకోవాలి. అంటే పబ్లిక్ అనౌన్స్మెంట్. డప్పు కొట్టిన తర్వాత పబ్లిక్ అనౌన్స్మెంట్ చేస్తారు. డప్పు కొడితే అందరూ పోగవుతారు కదా, అప్పుడు అనౌన్స్మెంట్ చేస్తారు. అంటే ఏం చేస్తారు అనౌన్స్మెంటు? వేదాంతం గురించి అనౌన్స్మెంట్ చేస్తారు. అంటే వేదాంత సత్యాలు చెప్తారన్నమాట. వేదాంత డిండిమహ అంటే వేదాంతం డప్పు కొట్టి చెప్పడం. డప్పు కొట్టి మన మనుషులందరూ పోగైన తర్వాత ఆ మనుషులకి వేదాంత బోధ ప్రకటన చేయటం అని అర్థం. అంటే సమస్త మానవాళికి అది వినిపించాలి. అయితే డప్పు ఎవరు కొడుతున్నారు? భగవంతుడే, శ్రీకృష్ణ పరమాత్మే.
శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా వచ్చి డప్పు కొట్టి సమస్త మానవాళికి ఒరేయ్ మేల్కొండిరా, ఎదిరించింది చాలురా, మేల్కొండిరా, నా మాట వినండిరా అని చెప్పి ఉపనిషత్తుల్లోని సత్యాలు ఆయన సొంతంగా ఏం క్రియేట్ చేసినవి కాదు. ఇదంతా రెడీమేడ్ ఫుడ్. ఆల్రెడీ ఈ సత్యాలు మనందరికి తెలిసినవే, మన ఉపనిషత్తుల్లో ఉన్నవే. ఉపనిషత్తులు, మరి బ్రహ్మసూత్రాలు, మరి భగవద్గీత, ఈ మూడింటిని కలిపి మనం ఏమంటాం? ప్రస్థాన త్రయం అంటాం. భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, ఇంకా ప్రకరణ గ్రంథాలు, ఇవన్నిట్లో తీసుకుని మంచి మంచి వేదాంత సత్యాల్ని, ఇంపార్టెంట్ పాయింట్స్ని, సెలియంట్ ఫీచర్స్ని తీసుకుని చెప్తున్నారు. డప్పు కొట్టి మరీ చెప్తున్నారు మనకి, మన సమస్త మానవాళికి. సో వేదాంత డిండిమం అంటే వేదాంత బోధ, వేదాంత ప్రకటన, వేదాంత సత్యాలు, వేదాంత వార్తలు వినిపిస్తున్నారు మనకి, శాస్త్ర విషయాలు. అయితే ఆయనేమి రచించలేదు. ఇప్పుడు ఆయన కొత్తగా శాస్త్రం బోధించటం లేదు మనకి, కొత్తగా ఫ్రెష్గా ఏం బోధించట్లా. ఆల్రెడీ ఉన్నవే. ఎవరో ఒక పూల తోట వేశారు, ఆ పూల తోటలో గులాబీ పూలు పూసినాయి, ఇంకేదో వేరే వేరే పూలు పూసినాయి అన్నమాట ఆ తోటలో. వాటిని కోసి, ఆ పూలు కోసి ఒక చిన్న పూలమాల లేకపోతే ఒక బొకే లాగా చేసి మనకి ఇస్తున్నారు. ఇదిగో బాబు పూలు తీసుకోండి అని. అలా వేదాంతంలో అక్కడక్కడ మంచి మంచి మాటలు ఏరి మనకి శ్రీకృష్ణ పరమాత్మ అంటే భగవంతుడు అంటే శ్రీకృష్ణ పరమాత్మ మనం అనుకుంటున్నాం, రచయిత భగవంతుడు అన్నాడు అనమాట. అంటే ముఖ్యమైన వేదాంత సత్యాల్ని మనకి బోధించాలని శ్రీకృష్ణ పరమాత్మ బోధించాడని మన రచయిత చెప్తున్నారు మనకి. వేదాంత సారాన్ని, వేదాంత సత్యాలను మాత్రమే మనకి రచయిత చెప్తున్నారు. అంటే ఒక గురువు శిష్యుడికి బోధించినట్లు వివరించలేదు. చెప్పాను కదా, ఎవరో పూలవనం పెంచారు, ఒక పూల తోట. ఒక వ్యక్తి ఆ పూల తోటలోకి ప్రవేశించి పూలను కోసి ఒక గుత్తిలాగా బొకేగా మనకి సమర్పించారు అని మనం అనుకోవాలి. మీకు బాగా అర్థం అవ్వాలంటే ఒక మాట చెప్తా. న్యూస్ పేపర్లో, అంటే మన న్యూస్ పేపర్లో ఒక పెద్ద వ్యాసం రాస్తారు. హెల్త్ బులెటిన్ అనుకోండి, హెల్త్ రాస్తారు, హెల్త్ గురించి. ఇదిగో డయాబెటీస్ గురించి రాస్తారు, డయాబెటీస్ గురించి పెద్ద పేజ్ అంతా రాస్తారు. రాసిన తర్వాత మధ్యలో ఒక చిన్న టేబుల్ వేస్తారు. ఆ టేబుల్లో చిన్న సేలియంట్ ఫీచర్స్ రాస్తారనమాట. ఈ డయాబెటీస్ ఉన్నవాళ్ళు స్వీట్లు తినకూడదు, అందుట్లో యాడెడ్ షుగర్ ఉంటుంది కదా, యాడెడ్ షుగర్ ఈజ్ డేంజరస్ ఫర్ హెల్త్ అని. ఇప్పుడు మనమంతా ఆ పేజీ అంతా చదవలేం కదా, అందుకని ఒక ట్యాబ్లెట్ ఫామ్ లాగా వేసి ఆ టేబుల్లో చిన్న బాక్స్ కడతారనమాట. ఆ బాక్స్లో పెద్ద పెద్ద అక్షరాలతో వాటి యొక్క ఎసెన్స్ రాస్తారు. ఆ మొత్తం ఆ పేజీలో ఉండే ఎసెన్స్ రాస్తారు. యాడెడ్ షుగర్ కంప్లైంట్ ఉన్నవాళ్ళు తినకూడదు, అట్లా ఏదో కొన్ని మాటలు మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ రాస్తారు. వాటిని హెల్త్ బులెటిన్ అంటారు, వాటిని బుల్లెట్ పాయింట్స్ అంటారు అనమాట. ఆరోగ్య సూత్రాలు ముఖ్యమైనవి అనమాట. ఎందుకు రాస్తారు అట్లా అంటే, టైం లేని వాళ్ళు మొత్తం వ్యాసం చదవలేరు, టైం ఉండదు. అందుకని ఆ బాక్స్లో ముఖ్యమైన వాక్యాలు రాస్తారు. యాడెడ్ షుగర్ ఉంది కాబట్టి తినకూడదు అని. ఎవరికైనా మంచిది కాదు అది, డయాబెటిక్ వాళ్ళకే కాదు, ఎవరికైనా టూ మచ్ స్వీట్స్ మంచివి కాదు. సో కాబట్టి గురువులకు కానీ వాళ్ళకి కానీ స్వీట్స్ ఎక్కువ పట్టుకెళ్ళకూడదు, స్వీట్స్ ఇవ్వకూడదు. ఇస్తే మళ్ళీ గురువులు తింటారు కదా, గురువుల ఆరోగ్యం చెడిపోతుంది. అది మనం నేర్చుకోవాల్సింది అదనమాట. అయితే ఇప్పుడు ఇది అంటే నిజం చెప్పాలంటే స్వీట్స్ సాత్విక ఆహారం అని భగవద్గీతలో చెప్తారు. సాత్విక ఆహారం అని స్వీట్లు బాగా తినలేం కదా. కాబట్టి వేదాంత డిండిమంలో మొత్తం వేదాంతంలోని ముఖ్యమైనటువంటి బుల్లెట్ పాయింట్స్ ఉంటాయన్నమాట. వేదాంత డిండిమంలో
వేదాంతంలోని, అంటే సమస్త శాస్త్రంలోని, అంటే ప్రస్థాన త్రయంలోని, ఆ తర్వాత ప్రకరణ గ్రంథాల్లోని అన్ని ఏరి కోరి మంచి మంచి ఇంపార్టెంట్ బుల్లెట్ పాయింట్స్ పెట్టారు. ఒక రకమైన, అంటే ఇది ఏంటంటే మనకి అది అండర్స్టూడ్ అనమాట. ఇట్ ఈజ్ ఇంప్లైడ్. ఎట్లా అంటే యూ కమ్ హియర్ అన్నాను అనుకోండి, నేను ఎవరినన్నా ఒక మనిషిని యూ కమ్ హియర్ అన్నాను, సార్ కాళ్ళతో నడిచి రమ్మంటారా, లేకపోతే ఎట్లా రమ్మంటారు నన్ను మొత్తం చేతులు కాళ్ళు మొత్తం మనిషి అంతా రమ్మంటారా, లేకపోతే ఒట్టి తల ఒక్కటే పంపించమంటారా అని అడగరు కదా ఎవరు. యు కమ్ హియర్ అంటే నీ మొత్తం బాడీ అంతా రావాలనే కదా అర్థం. దట్ ఈజ్ ఎంప్లాయిడ్ కదా. అలా ఇది మనం వేదాంత శ్రవణం చేసాం, మననం చేసాం, నిధిధ్యాసనం చేసాం, మనకు ఆత్మజ్ఞానం వచ్చింది. అటువంటి వాళ్ళకి చెప్తున్నారు అన్నమాట ఈ గ్రంథం. గుర్తుపెట్టుకోండి, వేదాంత నిండిమ అనేది ఎవరికంటే బిగినర్స్కి కాదు, ఫ్రెషర్స్కి కాదు. ఫ్రెషర్స్కి చెప్పేది తత్వబోధ, ఆత్మబోధ, భజగోవిందం, విలువలు అటువంటివి చెప్తాం బిగినర్స్కి. ఇది వేదాంతంలో పండిపోయిన వాళ్ళకి, వేదాంతం బాగా శ్రవణం చేసి మననం చేసి నిధిధ్యాసనం చేసి జీర్ణించుకున్న వాళ్ళకి ఇది పనికొస్తుంది. అంటే ఒకసారి రివైజ్ చేసుకుంటున్నాం అన్నమాట. మనం అంత అయిపోయింది, మనకి వేదాంతం అంతా అయిపోయింది. ఇప్పుడు రివిజన్ క్లాస్ కింద లెక్క వేదాంత డెన్నిమో. కాబట్టి ఒక రకమైన నిధిధ్యాసనం, ఇది ఒక రకమైన నిధిధ్యాసనం అని మనం అనుకోవాలి. ఈ వేదాంత డెన్నిమో అనేది నిధిధ్యాసన గ్రంథము. అంటే చెప్పాను కదా, ఎక్కడెక్కడో ఏంటేంటో ఏరి కోరి చెప్తున్నారు ఈయనని. అంటే ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ షాప్కి వెళ్ళారనుకోండి, డ్రై ఫ్రూట్స్ షాప్లో ఒక పక్కన పిస్తాలు ఉంటాయి, పిస్తా ఉంటుంది, తర్వాత ఇది వాల్నట్స్ ఉంటాయి, తర్వాత ఆల్మండ్స్ ఉంటాయి, తర్వాత జీడిపప్పులు ఉంటాయి. అట్లా కాకుండా, అంటే విడివిడిగా ఉంటాయి అన్నమాట. అది అలా కాకుండా కొన్ని ప్యాకెట్స్లో జీడిపప్పు, పిస్తా, మరి బాదం, మరి అట్లా అన్నీ కలిపి ఉంటాయి. వాటిని ఏమంటారు? ఎసార్టెడ్ అంటారు, ఎసార్టెడ్ డ్రై ఫ్రూట్స్. అలాగే స్వీట్స్, మళ్ళీ బూందీ లడ్డు, మరి బందర్ లడ్డు, మరి బందర్ హల్వా, ఇవన్నీ రకరకాలుగా విడివిడిగా ఉంటాయి. సున్నుండలు, అట్లా కాకుండా అన్నీ కలిపి ఒక ప్యాకెట్ ఇవ్వబాబు అంటాం మనం. అది ఎసార్టెడ్ స్వీట్స్ అంటారు. సో ఎసార్టెడ్ డ్రై ఫ్రూట్స్ లాగా, ఎసార్టెడ్ స్వీట్స్ లాగా అన్ని రకాల వేదాంత సత్యాలు ఉంటాయి. ఎక్కడ ఉంటాయి? వేదాంత డెన్నిమోలో. ఇది ఒక రకంగా సంకలనం చేసిందనమాట. సంకలన గ్రంథం ఇది. అన్ని ఐడియాలు అక్కడక్కడ ఏరుకోరి మన కోసం చెప్తున్నారు. ఇప్పుడు మనకేం తెలుసు? ఆత్మసత్యం, జగన్మిథ్య, ఇటువంటివి తెలుసు కదా. అటువంటివే చాలా చెప్తున్నారు అనమాట. అట్లాంటి అర్థాలు వచ్చేటట్టుగా చెప్తున్నారు. అంటే ఒక సిస్టమేటిక్గా మనకు ఐడియాలు ఉండవు ఇందుట్లో, అన్ని జంప్ అయిపోతూ ఉంటాయి అనమాట. ఇక్కడ ఒకటి చెప్తారు, అక్కడ ఒకటి చెప్తారు, అక్కడ ఒకటి చెప్తారు, ఇక్కడ ఒకటి చెప్తారు. ఏది చెప్పినా మనకు పనికి వచ్చేదే. మనకు బాగా తెలిసింది అంటే బ్రహ్మసత్యం, జగన్మిథ్య, జీవో బ్రహ్మైవ నాపరహ, ఇట్లా సాధారణంగా మనకి తెలుసు. ఇటువంటి ఏం చేస్తాం మనం సాధారణంగా? నిధిధ్యాసనంలో ఇటువంటి మనం మననం చేస్తాం. కానీ వేదాంత డెన్నిమంలో నృసింహ సరస్వతి ఇంకా ఎన్నో సత్యాలు చెప్పారు. కాబట్టి ఇది నిధిధ్యాసన అంగ గ్రంథం, నిధిధ్యాసన అంగ గ్రంథం అని చెప్పొచ్చు. అంగ అంటే ఏమిటి? పనికొస్తుంది, నిధిధ్యాసనానికి పనికొస్తుంది అని అర్థం. ఇప్పుడు శ్లోకంలో ఇది భగవద్గీత లాగానే ఉంటుంది. అనుష్టుప్ ఛందస్సు అంటారు. భగవద్గీత అంతా ఎక్కువ శ్లోకాలు, మెజారిటీ అనుష్టుప్ ఛందస్సులో ఉంటాయి భగవద్గీతలో. ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటే ధర్మక్షేత్రే కురుక్షేత్రే ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 8 అక్షరాలు. అలాగే ప్రతి శ్లోకానికి 8 అది మొదటి లైను. మళ్ళీ రెండో శ్లోకానికి రెండో లైన్కి 8 8.
అంటే 32 అక్షరాలు ఒక శ్లోకానికి. మొదటి లైను 8 + 8, రెండో లైన్ 8 + 8. ఆ నాలుగో భాగం 8 అక్షరాలు ఇతి వేదాంత డిండిమః అని ఉంటుంది. ప్రతి శ్లోకంలో చివరి లైన్లో ఇతి వేదాంత డిండిమః అని ఉంటుంది. అంటే ఏమిటి? ఇది ఒక బుల్లెట్ పాయింట్. వేదాంతంలో ఇది ఒక ముఖ్యమైన పాయింట్. ఇప్పుడు చెప్పాను కదా నేను. అంటే 3 లైన్‌లో మనం ఏం చెప్తామో 8 అక్షరాలు 3 కదా అవి. అది ఒక బుల్లెట్ పాయింట్ ఇది వేదాంత సత్యం బాబు అని చెప్తామన్నమాట. నాకు వేదాంత డిండిమ అర్థం కాలేదండి అని ఎవరైనా అన్నారనుకోండి. ఏం చెప్పాలంటే, బాబు శిష్య అర్థం కాలేదంటున్నావు కదా! ఏం అర్థం కాలేదు నీకు? వేదాంత డిండిమ అర్థం కాలేదు. అయితే ఓ పని చేయి. నువ్వు వెళ్ళి భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, ప్రకరణ గ్రంథాలు అటువంటివన్నీ కూడా మరొక్కసారి అధ్యయనం చేయి. అంతే. ఎందుకంటే వేదాంత డిండిమ అంటే చెప్పాను కదా! ఒకసారి రివిజన్ చేస్తున్నాం మనం. కొత్తగా ఏం చెప్పట్లా. జస్ట్ రివిజన్ చేస్తున్నాం. ఇది రెడీమేడ్ ఫుడ్. సో వేదాంత శ్రవణ, మనన, నిధిధ్యాసన ద్వారా మనం అధ్యయనం చేశాము. అయిపోయింది. మరొకసారి పునర్విమర్శ, పునశ్చరణ చేసుకుంటున్నాము అని అనుకోవాలి. వేదాంత డిండిమం ఒక విచిత్రమైనటువంటి, ఒక అసాధారణమైనటువంటి గ్రంథం. శాస్త్రంలో ఇటువంటి గ్రంథం మరొకటి లేదు. అది అష్టావకర గీత లాంటి గ్రంథం కూడా మరొకటి లేదు శాస్త్రంలో. అటువంటి మేలిమి బంగారం అన్నమాట ఈ గ్రంథాలు. అష్టావకర గీత, వేదాంత డిండిము మేలిమి బంగారం. మొదటి శ్లోకం చూద్దాం. వేదాంత డిండిమాస్తత్వం ఏకముద్ఘోషయంతి యత్ ఆస్తాం పురస్తాత్ తేజః దక్షిణామూర్తి సంహితం. ఈ శ్లోకంలో, మొదటి శ్లోకంలో వేదాంత డిండిమః అని లేదు. ఎందుకు లేదు? ఎందుకు లేదంటే ఇది మంగళాచరణ శ్లోకం. అంటే రచయిత నృసింహ సరస్వతి ప్రార్థన చేస్తున్నాడు. ఎవరిని? ఆది గురువు అయినటువంటి దక్షిణామూర్తిని ప్రార్థిస్తున్నాడు. దక్షిణామూర్తి అంటే సదాశివుడు. సదాశివ సమారంభాం అని మన శ్లోకం చదువుతాం కదా, మొదట్లో ప్రార్థన చేస్తాం కదా. ఆ సదాశివ అంటే ఎవరు? దక్షిణామూర్తి. దక్షిణామూర్తి సదాశివుడు అంటే. ఇంకొక మాట ఏమిటంటే, అసలు ఆదిశంకరాచార్య దక్షిణామూర్తి అవతారం అనే మనం అనుకుంటాం. కాబట్టి ఇది ప్రార్థనా శ్లోకం అన్నమాట. సో వేదాంత డ్రమ్ములు ఎన్నో తత్వాలు చెబుతాయి, అంటే సత్యాలు చెబుతాయి. అన్నిటికంటే ముఖ్యమైన తత్వం ఏమిటి? వేదాంత డ్రమ్ములు చెప్పేటటువంటి సత్యాలు ఏమిటి? ముఖ్యమైన సత్యం ఏమిటి? అద్వైత తత్వం. అద్వైత తత్వం, అద్వైతము. ఆ అద్వైత తత్వం అదే దక్షిణామూర్తి అంటే. పరంబ్రహ్మ. దక్షిణామూర్తి అంటే పరంబ్రహ్మ, ఆది గురువు దక్షిణామూర్తి. దక్షిణామూర్తి అద్వైత తత్వంగా ఉన్నాడు. ఇది వేదాంతం చెబుతుంది. దక్షిణామూర్తి దక్షిణ వైపు చూస్తూ కూర్చున్నాడు. అంటే ఫేసింగ్ టు సౌత్ అన్నమాట. దక్షిణామూర్తి అంటే సౌత్ వైపు చూస్తూ కూర్చున్నాడు. మనందరికీ ఎందుకో సౌత్ అంటే చాలా భయం. ఎందుకు అంటే దక్షిణ దిక్కు అంటే యమధర్మరాజు దేవత అక్కడ. దానికి యమ అంటే మరణం కదా. అందుకే మన సాంప్రదాయంలో దక్షిణ దిక్కు అంటే చాలా భయపడిపోతారు. ఏదన్నా ప్లాటు కొనుక్కోవాలన్నా, ఏదన్నా ఫ్లాట్ కొనుక్కోవాలన్నా దక్షిణ దిక్కు అంటే చాలా చాలా భయపడిపోతారు. కానీ జ్ఞానికి ఆ భయం ఉండదు. ఇప్పుడు దక్షిణ దిక్కు అంటే భయపడతారంటే, ఇప్పుడు ఎవరో
అమెరికా నుంచి వస్తారు పిల్లలు, గురువు గారికి నమస్కారాలు పెట్టుకోండి అని మా గురువుల దగ్గరికి తీసుకొస్తారు. తీసుకొచ్చి నమస్కారం పెట్టమంటారు. వాడు అమెరికా నుంచి వచ్చి పాద నమస్కారం చేసుకోబోతున్నాడు అంతే. ఒక్కసారి మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా వాడిని వాడిని బౌన్సర్ అంటారు కదా, బౌన్సర్ అంటే కొడతారు కదా, బాగా బాగుతారు కదా, అట్లా బాధినంత పని చేస్తారు. ఏమిటని వాడికి అర్థం కాదు. అంటే అమెరికా నుంచి వచ్చాడు, ఈ కల్చర్ పెద్దగా ఉండదు కదా వాళ్ళకి. ఏదో నమస్కారం పెట్టుకోవాలనుకుని గురువు గారికి పాద నమస్కారం చేసుకోబోతున్నాడు. ఆ టైంలో బౌన్సర్ లాగా వెళ్ళిపోతారు, మీదకి వెళ్ళిపోతారు, అంతా ఒకసారి మీద పడిపోతారు వాడి మీద. నేనేం తప్పు చేశాను అన్నట్టుగా చూస్తాడు. అరే, నువ్వు దక్షిణ వైపు తిరిగి నమస్కారం పెట్టినవారా గురువు గారికి? నువ్వు దక్షిణ వైపుకి తిరిగి గురువు గారికి నమస్కారం పెట్టకూడదు అని అంటారు అన్నమాట. సో అంత భయపడిపోతారు. దక్షిణ దిక్కు అంటే అంత భయం ఉంటుంది. కానీ జ్ఞానికి కాలకాలహ, దక్షిణామూర్తి కాలకాలహ కామదహన. ఆత్మజ్ఞానం మనకు మరణ భయం తొలగిస్తుంది, వృద్ధాప్య భయం తొలగిస్తుంది. ఈ ఆత్మజ్ఞానాన్ని దక్షిణామూర్తి తన భక్తులకు ఇస్తాడు. మనకు తెలుసు కదా, ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్ వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. ఎక్కడున్నాం ఇది? గురుస్తోత్రం. దక్షిణామూర్తి అంటే నిర్గుణ సగుణ రెండు తత్వాలు కూడా చెప్తున్నారనమాట. సగుణ నిర్గుణ. సగుణ దక్షిణామూర్తి, నిర్గుణ పరబ్రహ్మ కూడా, నిర్గుణ పరబ్రహ్మ. ఈ తేజ అంటే చైతన్యం, అంటే బ్రహ్మ జ్యోతి, చైతన్య జ్యోతి. జ్యోతిషాం జ్యోతి ఇది తేజ. నేను అంటే నృసింహ సరస్వతి చెప్తున్నారు. ఈ గ్రంథం రచిస్తున్నప్పుడు అంటే వేదాంత డెండిమో రచిస్తున్నప్పుడు దక్షిణామూర్తి రూపం నా ముందు కదలాడుగాక. అంతేకాదు మొత్తం గురు పరంపర కూడా దక్షిణామూర్తి అవతారమే అని నృసింహ సరస్వతి ప్రార్థన చేస్తున్నాడు. ఆది శంకరాచార్యుని కూడా చెప్పాను ఇందాక, దక్షిణామూర్తి అవతారంగా మనం భావిస్తాం. దక్షిణామూర్తి, ఆది శంకరాచార్య, నా గురు పరంపర అంతా కూడా సూక్ష్మ రూపాలతో నా ముందు నిలబడి నన్ను ఆశీర్వదించుగాక. నేను ఈ గ్రంథాన్ని సులువుగా రచించగలుగుతాను వాళ్ళ ఆశీర్వాదాలు ఉంటే అని నృసింహ సరస్వతి ప్రార్థిస్తున్నాడు. వేదాంత డిండిమా. డిండిమా అంటే బహువచనం. వేదాంత డిండిమా అంటే బహువచనం. అంటే ఉపనిషత్తులు ఒక్కొక్కటి ఒక్కొక్క విషయాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తాయి కదా, అందుకని బహువచనం చెప్పారు. రెండో శ్లోకం చూద్దాం. మొదటి శ్లోకం మంగళాచరణ శ్లోకం, ప్రార్థనా శ్లోకం. రెండో శ్లోకం చూద్దాం. ఆత్మానాత్మ పదార్థౌ ద్వౌ భోక్తృభోగ్యత్వ లక్షణౌ బ్రహ్మైవాత్మాన దేహాది ఇది వేదాంత డిండిమః. ఈ సృష్టిలో రెండు పదార్థాలు ఉన్నాయి, అంటే విషయాలు ఉన్నాయి అనుకోండి. పదార్థాలు అంటే మ్యాటర్ అని అనుకోవద్దు. రెండు విషయాలు ఉన్నాయి అంటే చాలా ఉన్నాయి, అనేక విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ రూమ్లో కట్టెలు ఉన్నాయి, డస్క్ ఉంది, మరి చైర్ ఉంది, ఇంకా అనేక ఫోటోలు ఉన్నాయి, ఇంకా అనేక ఉన్నాయి ఈ రూమ్లో. అట్లా ఎన్ని ఉన్నా కూడా అనేక మంది మనుషులు ఉన్నారు ఈ రూమ్లో, కొంతమంది కూర్చున్నారు. ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో ఎన్నో ఉన్నాయి, అనేక ఉన్నాయి. అయినా కూడా వేదాంతము రెండు అంటుంది, రెండు కింద విభజిస్తుంది.
ఒకటి ఆత్మ, రెండు అనాత్మ. భోక్తృ భోగ్యత్వ లక్షణాల ద్వారా వాటిని గుర్తుపట్టవచ్చు. భోక్తృ భోగ్యత్వ లక్షణాల ద్వారా వాటిని గుర్తుపట్టవచ్చు. ఆత్మ అంటే ఎక్స్పీరియన్సర్, అంటే సబ్జెక్ట్, అంటే కర్త, అంటే అన్నింటినీ అనుభవించేవాడు. భోక్తృ లక్షణం అది. ఇది ఒకటి. ఎవరు? సబ్జెక్ట్ అనమాట, ఎక్స్పీరియన్సర్. ఎవరు ఎక్స్పీరియన్సరు? నేనే. అనాత్మ అంటే భోగ లక్షణం, భోగ్యత్వ లక్షణం, అంటే దృశ్య ప్రపంచం, నేను అనుభవించేది, నాకు అనుభవంలోకి వచ్చేది అంతా అనాత్మ. వేదాంతంలో మన దేహాలన్నీ కూడా అనుభవిస్తున్నాం మనం, అంటే చూస్తున్నాం. మన దేహాలన్నీ కూడా అనాత్మ. నేను నీ దేహం చూస్తున్నాను, నీవు నా దేహం చూస్తున్నావు. నీవు అంటే ఎవరు? ఆత్మ. నేనంటే ఎవరు? ఆత్మ. దేహాలన్నీ కూడా అనాత్మ. నీ దేహం, నా దేహం, ఆమె దేహం, అతని దేహం, అన్ని దేహాలు అనాత్మ. అన్ని జీవుల దేహాలు అనాత్మ. కాబట్టి మనం రెండు, ఆత్మ అనాత్మ. అన్ని దేహాలు కలిసి ఒక యూనిట్ అనమాట, అంత అనాత్మ అంతే. దేహం ఎక్స్పీరియన్స్డ్ కాదు. దేహం ఎవరు? ఎక్స్పీరియన్స్డ్ కిందకు వస్తుంది. దేహం దృక్కు కాదు, దృశ్యం. ఏ దేహం? అన్ని దేహాలు, అన్ని దేహాలు దృశ్యం. ఈ సృష్టి అంతా కూడా దృశ్యం, అంటే భోగ్య ప్రపంచం అంతా కూడా దృశ్యం, అంటే అనాత్మ. సబ్జెక్ట్ ఎవరు? భోక్త, ఎక్స్పీరియన్సర్. ఆత్మ అంటే నేను. ఆత్మ బ్రహ్మ ఏవ. ఈ రెండింట్లో ఆత్మ బ్రహ్మ ఏవ అంటే ఆ బ్రహ్మను, ఆ ఆత్మను నేనే. నేను భోక్త, నేను దృక్, నేను అనుభవించేవాణ్ణి, నేను సబ్జెక్ట్ని, నేను బ్రహ్మన్. అహం బ్రహ్మ అస్మి. ఆత్మ అంటే భోక్త, ఎక్స్పీరియన్సర్. బ్రహ్మన్ అంటే నేను. నువ్వు బయటికి చెప్పినా చెప్పకపోయినా నీవు బ్రహ్మ అని గుర్తుపెట్టుకో. నీవు బయటికి చెప్పినా చెప్పకపోయినా కనపడిన వాళ్ళందరి దగ్గర బాబు ఒక మాట, తర్వాత వెళ్ళిపో, నేను ఒక మాట చెప్తున్నా, నేను బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, వెళ్ళిపో, అయిపోయింది నేను చెప్పేసా. అట్లా మాట్లాడొద్దు, అనవసరం, అప్రస్తుత ప్రసంగం అది. నువ్వు మనసులో అనుకో. ఏమనుకోవాలి? పొద్దున్న లేవగానే నేను బ్రహ్మ అని రోజు ఒకసారి గుర్తు చేసుకో. నేను ఈ దేహం కాదు, నేను ఈ కుటుంబ సభ్యుడిని కాదు, నేను దేహి. ఈ దేహం ఏ క్షణంలో రాలిపోతుందో మనకు తెలియదు. నేను శాశ్వతంగా ఉంటాను, నేను నిత్యంగా ఉంటాను, నేను ఏకం నిత్యం సారం సత్యం అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మ అని ఉదయం లేవగానే ఒక్కసారి గుర్తు చేసుకో. ఎవరికి చెప్పవసరలా. నేను ఏది అనుభవిస్తున్నానో, ఏది ఎక్స్పీరియన్స్ చేస్తున్నానో అది నేను కాదు, అంటే బ్రహ్మన్ కాదు, నాన్ బ్రహ్మన్. నేను ఏది ఎక్స్పీరియన్స్ చేస్తున్నానో అది బ్రహ్మన్ కాదు, నాన్ బ్రహ్మన్, అంటే బ్రహ్మన్ కానిది. అంటే ఎవరు? బ్రహ్మన్ కానిది అంటే ఎవరు? అంటే మాయ. రెండే పదార్థాలు ఉన్నాయి, చైతన్యం ఉంది, పదార్థం ఉంది. ప్రపంచంలో రెండే కదా ఉంది, ఆత్మ అనాత్మ. అనాత్మ అంటే పదార్థం, ఆత్మ అంటే చైతన్యం. అనాత్మ అంటే ఎవరు? మాయ.
మాయను గురించి వివరించలేము. మాయను గురించి ప్రశ్నలు అడిగితే జవాబు దొరకదు, జవాబు ఉండదు, జవాబు చెప్పలేము. ఆర్ ఏ మేల్ ఆర్ ఫిమేల్ అంటే ఎస్ ఐఎమ్ ఏ మేల్ అని చెప్తాం, ఐఎమ్ ఏ ఫిమేల్ అని చెప్తాం, స్పష్టంగా చెప్తాం. ఆ క్వశ్చన్కి మాయ ఇలా ఎందుకుంది నాకు తెలియదు. ఎందుకు తెలియదు? మాయ దాంట్లోనే ఉంది కదా మాయ అని. నీ కొడుకు అలా ఎందుకున్నాడు నాకు తెలియదు. నీ కూతురు అలా ఎందుకుంది నాకు తెలియదు. ఓకే, నాకు తెలియదయ్యా. నీ కోడలు అలా ఎందుకుంది నాకు తెలియదు. అసలు మాయను గురించి తెలుసుకోవాలని ఆసక్తి తగ్గించుకో. మాయను గురించి తెలుసుకోవాలి, రీసెర్చ్ చేయాలి. ఒక అంతు చూడాలి, మాయ అంతు చూడాలి అని అనుకోవద్దు. మాయను గురించి తెలుసుకోవాలని రీసెర్చ్ చేస్తే ఏం జరుగుతుంది? నీ మెదడులో నరాలు కట్ అయిపోతాయి. ఎందుకంటే అసలు నీకు తలనొప్పి వచ్చేస్తుంది. అంటే జవాబు ఉండదు దానికి. అన్స్టాపబుల్. ఇట్స్ పెద్ద మిస్టరీ అది. అదొక మాయ. మాయ అంటేనే మాయ. ఇంకా అన్ఎక్స్ప్లెయినబుల్, అన్ప్రెడిక్టబుల్. నువ్వు అసలు ప్రెడిక్ట్ చేయలేవు. అనూహ్యం, ఊహించలేవు. అన్రిలయబుల్, అన్స్టేబుల్, అన్సస్టైనబుల్, అన్కంట్రోలబుల్. ఒక ఒక గొప్ప వ్యక్తి ప్రపంచంలో ఆ ప్రపంచంలో నెంబర్ 1 ధనవంతుడు. ఆయన భార్య విడాకులు ఇచ్చేస్తుంది ఆయనకి. మాయ. ఆ భార్యని ఇంకొక ఆయన చేసుకుంటాడు. మాయ. ఆయన భార్య విడాకులు ఇచ్చేస్తాడు. అంటే ఈయనకి పనికిరాని మనిషి ఆయనకి బాగా పనికొచ్చింది. అంత మాయ. కాబట్టి మాయ అనగా ఏమి? మాయ అనగా మన చేత అనుభవించబడుతుంది, మన చేత ఎక్స్పీరియన్స్ చేయబడుతుంది. కానీ ఇదమిద్దంగా స్పష్టంగా వివరించలేము. ఫైనల్గా మాయ అలా ఎందుకు ఉంది అంటే ఏం చెప్తాం? కర్మ. కర్మ అంటాం. కర్మ కాదు, నా కర్మరా బాబు, అది కాదు. మన పూర్వజన్మలో మనం కర్మలు చేసుకుంటాం కదా. పూర్వజన్మల కర్మలు ఇప్పుడు మనకు పుణ్యపాపాల రూపంలో వస్తున్నాయి కదా. అలా కర్మ అంటే అట్లా. కర్మ ఎందుకు అలా ఉంది? జవాబు లేదు. మంచి వాళ్ళు కష్టాల పాలవుతున్నారు, పాపాత్మలు సుఖపడుతున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది చెప్పండి గురువుగారు? ఏం చెప్తాం? కర్మ. ప్రారంధ కర్మ అనుకోపోని, ప్రారంధ కర్మయ్య. ఎప్పుడో చేసిన కర్మ. నాకు తెలియదు ఎప్పుడు చేశానో, నాకు గుర్తులేదు అసలు. నాకు మెమరీ అంటూ లేదు. కోట్ల జన్మలు ఉన్నాయి అంటున్నారు. ఎప్పుడో 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 నేను చేసిన, ఎన్నో జన్మల క్రితం నేను చేసిన కర్మ ఇప్పుడు నన్ను ఎందుకు బాధపడుతుంది గురువుగారు చెప్పండి? మీరు గురువుగారు కదా. నాకు తెలియదు. గురువుగారు మీకు తెలియదా? తెలిసే ఉంటుంది. తెలియదయ్యా. ఎందుకు తెలియదు గురువుగారు నీకు? మాయ. అందుకే తెలియదు. మాయ. ఇది వేదాంత డిండిమహ. మాయలో నా దేహం కూడా ఉంది. మాయలో నా దేహం కూడా ఉంది. నా దేహం నాకు తెలియదు, సడన్గా వ్యాధుల పాలవుతుంది. మాట్లాడుతూనే తల పక్కకు వాల్చేస్తారు, చనిపోతారు. ఎవరు కావాలని చనిపోరు. నేను సుఖంగా మరణించాలి అని ఒక పక్క తల వాల్చేసి చనిపోతారా? సునాయాస మరణం, అనాయాస మరణం రావాలని అందరూ అనుకుంటారు. కానీ అది ఎప్పుడు వస్తుందో తెలియదు కదా. ఇప్పుడు మా ఫ్రెండ్ ఒక ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, చూపించుకుంటున్నాడు. డాక్టరు ఏదో మాట్లాడుతున్నాడు. ఆయన భార్య పక్కన కూర్చున్నారు, ఎదురుగా డాక్టర్ ఎదురుగా కూర్చున్నాడు, ఏదో చెప్తున్నాడు. ఈయన పక్కకు తలవాలు చేశాడు. అయిపోయింది. హాస్పిటల్లో జరిగింది ఇది. మాయ. దేహం సడన్గా వ్యాధుల పాలవుతుంది. ఎందుకు తెలియదు. ఇప్పుడు తల్లిదండ్రులకి 3 పిల్లలు ఉంటారు. ఒక పిల్లవాడికి మాత్రమే చాలా తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉంటాయి. మిగిలిన 2 పిల్లలు పూర్తిగా ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకని తెలియదు. మాయ.
ఇప్పుడు తల్లిదండ్రులిద్దరికీ షుగర్ కంప్లైంట్ ఉంది, అంటే డయాబెటీస్ ఉంది తల్లిదండ్రులిద్దరికీ. వాళ్ళకి 3 పిల్లలు ఉన్నారు. వాళ్ళకి ఎవ్వరికీ డయాబెటీస్ లేదు. ఎందుకని? మా మా తండ్రి సాత్వికుడు, కొడుకు రాక్షసుడు, రావణాసురుడు. రావణాసురుడు తండ్రి సాత్వికుడు, కొడుకు రావణాసురుడు. మరి తండ్రి హిరణ్యకశిపుడు, కొడుకు ప్రహ్లాదుడు. ఇదేం చోద్యం? నాకు తెలియదు. ఎందుకు? మాయ. నీ దేహం గురించి కూడా నీకు తెలియదు, నీ మైండ్ గురించి కూడా నీకు తెలియదు, నిన్నేం చేసావు నువ్వు? అతని పట్ల చాలా కటువుగా ప్రవర్తించావు. ఈరోజు ఏమంటున్నావు? క్షమించండి, నిన్న నేను మీ పట్ల చాలా చాలా అసభ్యంగా ప్రవర్తించాను, కటువుగా ప్రవర్తించాను, నన్ను క్షమించండి అంటావు. నిన్న అట్లా చేసావు, ఈరోజు క్షమించండి అంటున్నావు. అంటే నీ మనసే నీకు అర్థం కాదు. ఇతరుల మనస్సులను ఎలా అర్థం చేసుకుంటావు నువ్వు? కాబట్టి అహం సత్యం జగన్మిథ్య ఇది వేదాంత డిండిమః. తర్వాత శ్లోకం చూద్దాం. 3వ శ్లోకం. జ్ఞానాజ్ఞాన పదార్థౌ ద్వౌ ఆత్మనో బంధముక్తిదౌ జ్ఞానం ముక్తిర్ నిబంధోన్యత్ ఇది వేదాంత డిండిమః. జంతువులు ప్రశ్నలు అడగవు జంతువులు, మనుషులు అడుగుతారు. మాయ గురించి అడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలు ఉండవు. ఇదే జ్ఞానం. ఇది తెలిస్తే జీవితంలో సమస్యలు ఉండవు. నీవు అలా ఎందుకు చేసావు? నువ్వు అలా చేయకుండా ఉండాల్సింది. మళ్ళీ చెబుతున్నా, ఎందుకు అలా చేసావు చెప్పు, సరిగ్గా చెప్పు. ఎందుకు చేసావు అట్లా? ఎందుకు అట్లా చేసావు అని పదే పదే అడుగుతూ కాలాన్ని వృధా చేసుకోవద్దు. అపరావిద్య అంటే అవిద్య, అపరావిద్య అంటే అజ్ఞానం, అవిద్య. పరావిద్య అంటే జ్ఞానం. ఆత్మజ్ఞానం లేని జీవితం బాధలమయం. ఆత్మజ్ఞానం ఉన్న జీవితం ఒక ఆట, ఒక లీల, ఒక వినోదం, ఆనందమయం. అందుకే కదా మనం ఎప్పుడు చెప్పుకుంటాం ఒక వేదాంత రత్నం. ఏం చెప్పుకుంటాం? నా స్వరూప స్థితిని మర్చిపోయి నా జీవితాన్ని బాధలమయం చేసుకుంటున్నాను. భగవంతుడా, నాకెందుకు ఇన్ని కష్టాలు ఇచ్చావు కృష్ణ? అందరికీ నేను మంచే చేస్తాను కదా, భగవద్గీతలు పంచుతాను కదా, మరి నాకెందుకు కష్టాలు ఇస్తున్నావు చెప్పు కృష్ణ, సమాధానం చెప్పు అని దేవుణ్ణి అడగకూడదు. దేవుడు ఎంతమందికి సమాధానం చెప్తాడు? నీ ప్రారంభ కర్మను బట్టి నీ జీవితం ఉంటుంది. అది కష్టం కానీ సుఖం కానీ, పాప ప్రారంధము పుణ్య ప్రారంధము ప్రతి వ్యక్తికి, ప్రతి మనిషికి, అంటే జ్ఞానికి అజ్ఞానికి కూడా ఉంటాయి. జ్ఞానికి ఓన్లీ సుఖ ప్రారంధం ఉంటుందని అనుకోవద్దు. ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత, ఇప్పుడు గురువు గారి దగ్గర 100 మంది శిష్యులు ఉన్నారనుకోండి. ఇప్పుడు క్లాస్కి మీరు 100 మంది వచ్చారనుకోండి. ఈ క్లాస్కి 100 మందిలో ఆత్మజ్ఞానం వచ్చిన వాళ్ళు ఆత్మజ్ఞానం రాగానే తప్ అని ఎగిరిపోతారు. ఇంకా అయిపోయింది వాళ్ళ ఈ భూమి మీద వాళ్ళ పని అయిపోయింది. ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత ఇంకేముంది? తప్ ఎగిరిపోయారు. ఇప్పుడు 100 మందిలో ఎంతమంది ఉన్నారు? 99 మంది ఉన్నారు. ఇంకొక అతనికి ఇంకొక 5 నిమిషాల తర్వాత వచ్చింది, ఆయన టప్ అని ఎగిరిపోయాడు. అలా 100 మందిలో ఒక 50 మందికి ఆత్మజ్ఞానం వచ్చింది. అంటే 50 మంది టప్ 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 అని బల్బులు మాడిపోయినట్టు మాడిపోయారు అనుకోండి, రాలిపోయారు, దేహాలన్నీ రాలిపోయినాయి. అలా జరగదు. ఆత్మజ్ఞానం రాగానే టప్ 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 అని మనం రాలిపోము. ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత కూడా మన ప్రారంభం అలాగే ఉంటుంది. జ్ఞానాత్ ఏవ కైవల్యం. ఓకే, అంటే ముక్తి, జ్ఞానం వల్ల ముక్తి వస్తుంది, అంటే మోక్షం వస్తుంది. అంటే ఆత్మజ్ఞానం వచ్చింది అనుకో, ఆత్మజ్ఞానం కదా ముక్తి, అంటే ఆత్మజ్ఞానం అంటే ఒకటే కదా.
ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే మన సంచిత కర్మలన్నీ భస్మైపోతాయి, రాలిపోతాయి, కాలిపోతాయి. సంచిత కర్మలు కోట్ల 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 జన్మల్లో ఒక 100 లారీలు కర్మలు ఉన్నాయనుకోండి, మనకి 100 లారీలు సంచులు 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 ఉన్నాయి. అవన్నీ కూడా మనకి ఆత్మజ్ఞానం రాగానే బస్ ఖతం, బాత్ ఖతం, భస్మైపోతాయి అన్నమాట. దూది ఒక 10 లారీలు 100 లారీలు దూది వేసారనుకోండి, ఒక చిన్న అగ్గిపుల్ల వెలిగించారనుకోండి, ఆ దూది అంతా కాలిపోతుంది కదా, ఒక చిన్న నిప్పురవ్వతో కాలిపోతుంది కదా. అలా నిప్పురవ్వ లాంటి మన ఆత్మజ్ఞానంతో మన సంచిత కర్మలన్నీ అయిపోతాయి, భస్మైపోతాయి, దగ్ధమైపోతాయి. ఓకే, కాలిపోతాయి, అయిపోతాయి. అయితే 3 రకాల కర్మలు ఉన్నాయి కదా మనకి: ఆగామి కర్మ, సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ. సంచిత కర్మ అయిపోయింది, కాలిపోయింది. ఎందుకంటే మనకు ఆత్మజ్ఞానం వచ్చింది కదా, అయిపోయింది. ఆగామి కర్మ అంటే ఏమిటి? మనం ఇప్పుడు చేస్తున్నాం, మనం ఇప్పుడు చేసే కర్మ నేను ఎప్పుడు చాడీ చెప్తా, ఒకరి మీద ఒకరికి చెప్తా, అది పాపం కదా. ఆ పాపం వల్ల నాకు పాపం మూట కట్టుకుంటున్నాను. నేను ఏదో పుణ్యకర్మలు చేస్తా, గుళ్ళు కట్టించా, ఏదో చేసేస్తున్నా అంటే పుణ్యకర్మ మూట కట్టుకుంటున్నా. సో నాకు పుణ్యకర్మల వల్ల పుణ్యం వస్తుంది, పాపకర్మల వల్ల పాపం వస్తుంది, అది మన సంచిలోకి వెళ్ళిపోతుంది. సో మనం ప్రస్తుతం చేసే కర్మల్ని ఆగామి కర్మలు అంటాం. కాబట్టి జ్ఞానికి ఆగామి కర్మలు కూడా ఉండవు, ఆగామి కర్మలు జ్ఞానిని అంటవు అంటాం. అంటే అవాయిడ్ చేసేస్తాడు, ఆగామి కర్మ ఎంత ఉండదు ఇంకా ఆయనకి ఆగామి కర్మ వల్ల ఫలితాలే ఉండవు. అంటే పాపపుణ్యాలు మూట కట్టుకోడు. మామూలుగా అందరం మూట కట్టుకుంటాం. అంటే ఎందుకు మూట కట్టుకోడు జ్ఞాని అంటే, ఆగామి కర్మ అతను రాగద్వేషాలకు అతీతంగా, అహంకారానికి మమకారానికి అతీతంగా చేస్తాడు. కాబట్టి జ్ఞాని చేసే కర్మలకు పాపము పుణ్యము రాదు. అంటే ఆ రకంగా ఆగామి కర్మలులో పస ఉండదు ఇంకా, అది. సో సంచిత కర్మలు అయిపోయినాయి, భస్మైపోయినాయి. ఆగామి కర్మలు అంటవు. ప్రారబ్ధ కర్మ మాత్రం అలాగే ఉంటుంది, జ్ఞానికి అలాగే కొనసాగుతుంది. ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత టప్ అని రాలిపోడు జ్ఞాని. ఆయుష్ ఉన్నంత వరకు ఉంటాడు. ఆయుష్ అనగా ఏమి అంటే, ఆయుష్ అనగా ప్రారబ్ధ కర్మ ఎంతవరకు ఉంటుందో అంతవరకు దాన్ని ఉండేదాన్ని ఆయుష్ అంటారు. ఆ టైం, శంకరాచార్య ఆయుష్ 32 సంవత్సరాలు. మనం ఊహిస్తామా? అంత గొప్ప, అంతకంటే గొప్ప జ్ఞానం ఎవరైనా ఉంటాడా ప్రపంచంలో? కాబట్టి జ్ఞానానికి ఆయుష్కి సంబంధం లేదు. ప్రారబ్ధ కర్మను బట్టి ఆయుష్ ఉంటుంది. ముడిపెట్టలేం మనం. నా స్వరూప స్థితిని మర్చిపోయి నేను నా జీవితాన్ని బాధలమయం చేసుకుంటున్నాను అని భగవంతుణ్ణి ఎందుకు బాధలమయం చేసుకుంటున్నాను భగవాన్ అని ప్రశ్నలు అడగకూడదు. మనం ఆత్మజ్ఞానం తెచ్చుకుని స్వరూప స్థితిలో ఉండి, స్వస్వరూప స్థితిలో ఉండి జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి. ఆత్మజ్ఞానం బలంగా లేకపోతే, గుర్తుపెట్టుకోండి, ఆత్మజ్ఞానం బలంగా లేకపోతే అజ్ఞానం వలన జీవితం అంధకారం అవుతుంది. ఈ మాయా ప్రపంచాన్ని ఎవరు సృష్టించారు? బ్రహ్మను సృష్టించారు. బ్రహ్మ సృష్టించాడు కదా. అంటే ఆ చతుర్ముఖ బ్రహ్మ కాదు, నేను సృష్టించాను. మయ్యేవ సకలం జాతం అంటాం కదా. నేను బ్రహ్మను, అహం బ్రహ్మాస్మి, నేనే సృష్టించాను. ఇక్కడ మనం అది కనుక మీకు బాగా బాగా అర్థమైతే, నేనే అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మను, నేనే సృష్టించాను అనేది కనుక మీరు జీర్ణించుకుంటే మీకు ఆటోమేటిక్గా ఒక విషయం గుర్తుకొస్తుంది. ఏమిటది? 4వ వేదాంత రత్నం. ఈ జడ శరీరంలో కానీ, ఈ జడ ప్రపంచంలో కానీ ఏ సంఘటన జరిగినా అది నన్ను చెల్లింప చేయలేదు. ఈ దేహంలో కానీ, ప్రపంచంలో కానీ, అంటే జగత్తులో కానీ చాలా సంఘటనలు జరుగుతుంటాయి, ఎన్నో సంఘటనలు జరుగుతాయి మన డైలీ రొటీన్లో. నేను చెల్లించను. నేను అంటే ఎవరో గుర్తుపెట్టుకోండి, నేనంటే ఈ దేహం కాదు, నేనంటే ఆత్మగా ఉన్నటువంటి నేను.
బ్రహ్మగా ఉన్నటువంటి నేను, చైతన్యంగా ఉన్నటువంటి నేను. దేహం చెలిస్తుంది, దేహానికి జబ్బు వస్తుంది, దేహానికి క్యాన్సర్ వస్తుంది. రమణ మహర్షికే క్యాన్సర్ వచ్చింది, రామకృష్ణ పరమహంసకి క్యాన్సర్ వచ్చింది. మరి స్వామి వివేకానందకు చాలా చాలా వ్యాధులు ఉన్నాయి, దేహ రుగ్మతలు చాలా ఉన్నాయి ఆయనకి. అది వేరు, అది దేహము. దేహ రుగ్మతలు ఉంటాయి, వస్తాయి, మానసిక రుగ్మతలు ఉంటాయి. కానీ నేను చెల్లించను, నేను బ్రహ్మగా చెల్లించను. అది నేను ఎవరిని? సినిమా తెర, సినిమా స్క్రీన్. సినిమా స్క్రీన్ లేకపోతే సినిమా ఆడుతుందా? ఆడదు కదా. సినిమా స్క్రీన్ లేకపోతే సినిమా ఆడదు. కానీ సినిమాకి స్క్రీన్కి సంబంధం లేదు. సినిమా చాలా కాస్ట్లీ సినిమా, లేకపోతే సుఖాంతం సినిమా, లేకపోతే విషాదాంతం, ఏదైనా కావచ్చు. పెద్ద హీరోలు, చిన్న హీరోలు ఎవరైనా ఉండొచ్చు. స్క్రీన్కి సంబంధం లేదు. సినిమా తెర ఏమీ ఎఫెక్ట్ అవ్వదు. జ్ఞాన అజ్ఞాన పదార్థౌ ద్వౌ, అంటే జ్ఞానం అజ్ఞానం అని రెండు విషయాలు మనకు వేదాంతం చెప్తుంది. అంటే ఆత్మజ్ఞానం, ఆత్మ అజ్ఞానం. ఆత్మజ్ఞానం, ఆత్మ అజ్ఞానం. ఫిజిక్స్ కెమిస్ట్రీ అట్లా కాదు. ఆ జ్ఞానం అజ్ఞానం కాదు, అంటే లౌకిక జ్ఞానం లౌకిక అజ్ఞానం కాదు. ఆత్మ గురించి జ్ఞానం, ఆత్మ గురించి అజ్ఞానం. అది ఇప్పుడు ఒకటి ముక్తి ఇస్తుంది, ఒకటి ముక్తిని ఇస్తుంది, అంటే మోక్షాన్ని ఇస్తుంది. మరొకటి బంధం ఇస్తుంది, బంధాన్ని ఇస్తుంది. బంధం అంటే ఒక చాలా పెద్ద తాడుతో మరి మన దేహాన్ని కట్టేస్తారు అని అర్థం చేసుకోకూడదు మీరు. బంధం అంటే తాడుతో నీ దేహాన్ని ఇంకొకరి దేహాన్ని కట్టేస్తారు. అంటే వాళ్ళ మీద నీకు రాగం ఉంది కదా, మీ ఇద్దరు బంధం ఉంది కదా, ఆమె అంటే నాకు బంధం ఉంది, ఆయన అంటే నాకు బంధం ఉంది, లేకపోతే ఈ వస్తువు అంటే నాకు బంధం ఉంది, అట్లా రెండు మీకు కట్టేస్తారు. అట్లా అనుకోకూడదు. బంధం అంటే కట్టేస్తారు తాడుతో అనుకోకూడదు. దేహం, కుటుంబం, మన పరిసరాలు, మన సమస్యలు, మన సంసారం, వీటిలో మనం కూరుకుపోవటం అంటే బంధం అనమాట. అంటే వాటి గురించి పదే 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 ఆలోచించటం. వీటి నుంచి ఎలా బయటపడాలో నాకు తెలియదు, ఈ సంసారంలో కూరుకుపోయాను, ఎలా బయటపడాలో నాకు తెలియటం లేదు. ఇలా సమస్యల వల్ల చిక్కుకుపోవటాన్ని బంధం అంటారు. ముక్తి అంటే ఏమిటి? ఈ సమస్యల నుండి విముక్తి, అంటే స్వేచ్ఛ, అంటే ఫ్రీడమ్. అది అప్పుడు సమస్యలు ఏమైపోతాయి? సమస్యలు సమసిపోతాయి అనుకోకూడదు. సమస్యలు సమసిపోవు. సమస్యలు అలాగే చాలా మంది ఏమనుకుంటారంటే ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత సమస్యలు అసలు ఏమి ఉండవు అనుకుంటారు. ఇప్పుడు రమణ మహర్షికి ఆత్మజ్ఞానం ఉందా లేదా? మరి ఆయనకి ఏదో వచ్చింది కదా, సర్కోమా వచ్చింది కదా. మరి రామకృష్ణ పరమహంసకి గొంతు క్యాన్సర్ వచ్చింది కదా. ఎందుకు? మళ్ళీ వాళ్ళు జ్ఞానులు కదా. సో కాబట్టి ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత దేహ సమస్యలు, మరి ఇంకా వేరే సమస్యలు, చాలా సమస్యలు ఉంటాయి. సమస్యలు ఎక్కడికి పోవు. ఆ సమస్యల్ని మనం ఒక పరిణితి చెందినటువంటి మనసుతో వాటిని ఇగ్నోర్ చేస్తాం, అంటే పక్కన పెడతాం. ఇప్పుడు పగలు మీకు బాగా అర్థం అవ్వాలంటే మంచి ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సూర్యుడు మన రాత్రిపూట నక్షత్రాలు కంటారు. ఆకాశం అంతా నక్షత్రాలే కదా. ఆకాశం అంటే నక్షత్రాలే కదా. అన్ని నక్షత్రాలు చాలా అందంగా కనపడతాయి మనకు రాత్రిపూట. ఇక్కడ కాదులే, పల్లెటూళ్ళలో. ఇక్కడ ఆ పొల్యూషన్ మూలంగా మనకు నక్షత్రాలు కనపడవు. హైదరాబాద్లో మనం పల్లెటూరు వెళ్తే పల్లెటూళ్ళలో చక్కగా ఉంటాయి అన్నమాట, పొల్యూషన్ ఉండదు అక్కడ. సో ఆకాశంలో నక్షత్రాలు కనపడతాయి. పగలు నక్షత్రాలు ఏమైపోతాయి? పగలు సూర్యుని వేడికి నక్షత్రాలన్నీ మాడిపోతాయి అని అనుకోకూడదు. పగలు కూడా రాత్రి ఎలా ఉందో నక్షత్రాలన్నీ కూడా అలాగే ఉంటాయి. కానీ సూర్యుని కాంతి ఎక్కువగా ఉండటం వల్ల మన కళ్ళకు ఆకాశంలో యథావిధిగా ఉన్నటువంటి నక్షత్రాలు
మనకు కనపడవు. ఎందుకు కనపడవు? సూర్యుని కాంతి ఎక్కువగా ఉండటం వల్ల మనం చూడలేకపోతున్నాం. అలాగే ఉంటాయి. అలాగే ఆత్మజ్ఞానం అనేటటువంటి కాంతిలో మనకు ఈ చిల్లర సమస్యలు కనపడవు. ఆఫ్టర్ ఆల్ ఈ సమస్యలు ఎవరైనా దేహానికి కదా వచ్చింది. ఈ దేహం నాది కాదు. నేను దేహం కాదు, నేను ఆత్మను అని జీర్ణించుకున్నాను. ఈ దేహం ఎందుకు నాకు సమస్యలు ఎందుకు వచ్చినాయి? ఈ దేహం నా క్యాన్సర్ వచ్చింది ఎందుకు వచ్చింది? ప్రారంధం. ప్రారంధాన్ని ఎవరు తప్పించుకోలేరు. నాకు ఏదో మా ఇంట్లో ఒకళ్ళు చనిపోయారు. ఎందుకు చనిపోయారు? ప్రారంధం అంతే. నాకు ఈమె భార్య ఎందుకు వచ్చింది? ఇంతమంది కోట్ల మంది ఆ లేడీస్ ఉన్నారు. మరి ఈమె నాకు భార్య ఎందుకైంది? ప్రారంధం. ఆవిడికి ఎంతో మంది మగవాళ్ళు ఉన్నారు. నేనే ఎందుకు భర్తనయ్యాను? ప్రారంధం. ప్రారంధం. అన్నిటికీ ప్రారంధమే సమాధానం. అలా శాస్త్రాన్ని అర్థం చేసుకోవాలి. ఈ దేహం, నీ దేహం, ఆమె దేహం, అతని దేహం, అన్ని దేహాలు ఎంతో, ఈ దేహం కూడా అంతే. కాకపోతే నా దేహం అంటున్నాను నేను. అంతే తేడా. ఇది నా దేహం అంటున్నాను. అంటే మీ అందరికంటే ఇది నాకు కొంచెం దగ్గరగా ఉంది కాబట్టి. ఈ దేహానికి నేను స్నానం చేయిస్తాను, ఫుడ్ పెడతాను. అవన్నీ కూడా ఎందుకు చేస్తున్నాను నేను? చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాను ఈ దేహాన్ని. మంచి మంచి బట్టలేస్తాను, బొట్టు పెడతాను. ఎందుకు చేస్తున్నాను ఈ దేహానికి? ఇంత ఇంత మంచిగా ఎందుకు చేస్తున్నాను? ఎందుకు చేస్తున్నానంటే ఇది భగవంతుడి సొత్తు. భగవంతుడి సొత్తు. లోకము లోకేశ్వరుడు, సమాజం సర్వేశ్వరుడు. సమాజాన్ని చోట్ల నేను సర్వేశ్వరుడు చూస్తున్నా. ఈ దేహం అంటే జగత్తు, జగదీశ్వరుడు ఉన్నాడు దీంట్లో. కాబట్టి ఇది జగదీశ్వరుడు ప్రాపర్టీ, సర్వేశ్వరుడు ప్రాపర్టీ, కృష్ణుడు ప్రాపర్టీ. ఇది నా ప్రాపర్టీ కాదు, కృష్ణుడిది. కృష్ణుడు నాకు ఇచ్చాడు. రే వాడుకోరా ఈ దేహంతో, నువ్వు ఆత్మజ్ఞానం పొంది తర్వాత నాకు ఈ దేహం ఇచ్చేరా అని నాకు పనిముట్లాగా ఇచ్చాడు. కాబట్టి కృష్ణుడు ఈ పనిముట్టు నాకు ఇచ్చాడు కాబట్టి ఈ పనిముట్టుని వాడుకుని మళ్ళీ కృష్ణుడికి ఇచ్చారు. తీసుకో కృష్ణ, అయిపోయింది, వాడుకున్నాను, నేను పొందాను, ఆత్మజ్ఞానం పొందాను, నీ వస్తువు నువ్వు తీసుకో కృష్ణ అని మనం సమర్పించగలగాలి. ఇది జ్ఞానం. వాసుదేవవత్. ఐత్రేయ ఉపనిషత్తులో ఒక మాట ఉంది. అంటే వాసుదేవ అనే ఆయన చెప్తాడనమాట. ఏమిటది? పంజరంలో చిలుకలాగా నేను జీవితం గడిపాను. పంజరంలో చిలుకలాగా గడిపాను ఎన్నాళ్ళు. ఇప్పుడు ఏం జరిగింది? పంజరం నుండి నన్ను వదిలేశారు, నాకు స్వేచ్ఛ లభించింది అంటాడు ఆయన, వామదేవుడు. కాబట్టి జ్ఞానం ముక్తినిస్తుంది, అజ్ఞానం బంధాన్నిస్తుంది. నీవు గృహస్థువా, సన్యాసివా, అప్రస్తుత ప్రసంగం అది అనవసరం. నువ్వు సన్యాసాశ్రమంలో ఉన్నావా, నాకు సంబంధం లేదు. నువ్వు గృహస్థువా, నాకు సంబంధం లేదు. నీకు ఆత్మజ్ఞానం ఉందా? హిమాలయాల్లో ఒంటరిగా ఉన్నా కూడా నీవు అజ్ఞాని అయితే నీకు బంధం ఉన్నట్లే. హిమాలయాల్లో ఒంటరిగా ఉన్నా కూడా నీవు అజ్ఞానం అయితే నీకు బంధం ఉన్నట్లే. అది ఒక మానసిక స్థితి. ఇది వేదాంత డిండిమహ. వేదాంత డిండిమహ. సో ఇటువంటి వేదాంత సత్యాలను మనకు కృష్ణుడు డప్పు కొట్టి మరీ, తంపు వేసి మరీ, చాటింపు వేసి మరీ చెప్తున్నాడు. కాబట్టి మేల్కోండి, నిద్ర మేల్కోండి. మీరు చక్కగా ఆత్మజ్ఞానం పొందండి. నీ చుట్టూ చీకటి ఉందని బాధపడద్దు. నీ చుట్టూ కాంతి వలయం ఉంది. నీ బ్రతుకు శాంతి నిలయం అవుతుంది. నా మాట నమ్మంటరా అని కృష్ణుడు డప్పు కొట్టి మరి, డ్రమ్స్ కొట్టి మరి, చాటింపు వేసి మరి చెప్తున్నాడు. మరి ఇప్పుడైనా మన కృష్ణుడి మాట వినొద్దా? 70 ఏళ్ళు వచ్చినాయి, 60 ఏళ్ళు దాటిపోయినాయి. ఇంకా మన కృష్ణుడి మాట వేదాంత డిండిమంలో వేదాంతం యొక్క సత్యాలను కృష్ణుడు మన స్వయంగా చెప్తుంటే మనం వినొద్దా? అర్థం చేసుకోవద్దా? మరి ఎప్పుడు అర్థం చేసుకుంటాం? కాబట్టి ఓ మనిషి మేలుకో, మేలుకో, మేలుకో. నిద్రించింది చాలు, నిద్రించింది చాలు, మేలుకో. ఆత్మజ్ఞానం పొందు. ఆత్మజ్ఞానం పొందని జీవితం అనర్థం, వ్యర్థం అని చెప్పి
వేదాంత డిండిమం ద్వారా, వేదాంత డిండిమం అంటే డప్పు, ఆ డప్పు కొట్టడం ద్వారా మనకి శ్రీకృష్ణుడు అంటే భగవంతుడు ఈ వేదాంత సత్యాలని చెప్తున్నాడు. స్వస్తి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.